ఇప్పుడు సోనం వాంగ్చుక్ చేస్తున్న హంగర్ స్ట్రైక్ గురించి అందరికి తెలిసిందే కదా. మరి ఈ హంగర్ స్ట్రైక్ దగ్గర ఆయనకు సపోర్ట్ గా ఎవరైతే వచ్చిండ్రో సపోర్టర్స్, వాళ్ళపైన పోలీసులు ఎంత కఠినంగా ఎంత క్రూరంగా ప్రవర్తించారో ఒకసారి చూడండి. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అక్కడి నుంచి అందించడానికి మన మైక్ టీవీ రిపోర్టర్ ప్రత్యూష గారు కూడా అక్కడి నుంచి మనకు లైవ్ లో అప్డేట్ ఇవ్వనున్నారు. దానికి ముందు ఒకసారి ఈ వీడియో క్లిప్స్ చూడండి. చూడండి, ఇగో ఆయన సరెండర్ అయిపోయింది, ఇంకొక ఆప్షన్ లేక కొట్టండి నన్ను అని చెప్పేసి. హలో, నమస్తే ప్రత్యూష. హలో, రైట్. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అసలు? అంటే ఇప్పుడు సపోర్ట్ గా ఎవరెవరైతే సోనం వాంగ్చుక్ సపోర్ట్ చేయడానికి వచ్చారో వాళ్ళపైన నిన్న పోలీసులు చాలా క్రూరంగా దాడి చేసినట్టు కూడా మనకు కనిపించింది కదా. ప్రజెంట్ ఇప్పుడు ఢిల్లీలో సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికి కూడా ఎవరు వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తున్నారు. మొత్తం బ్యారిగేడ్లు అడ్డం పెట్టేసి ఎవరిని బయటికి రానియకుండా చేస్తున్నారు. ఒక్కసారిగా విద్యార్థులందరూ బయటికి వస్తే లాఠీ చార్జీలు చేయడం, టియర్ గ్యాస్ యూజ్ చేయడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి విద్యార్థులందరూ స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు హంగర్ స్ట్రైక్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే నీట్ పేపర్ లీకేజ్ పైన అండ్ ఈ ధర్మేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేయమని కదా. బట్ ధర్మేంద్ర ప్రధాన్ ని రిజైన్ చేయమని, ఇంకోటి ఎవరైతే నీట్ ఆస్పిరెంట్స్ సూసైడ్ చేసుకొని చనిపోయినరో వాళ్ళకు 2 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు కదా. బట్ ఇక్కడ మాత్రం సోషల్ మీడియాలో కానీ కొన్ని శాటిలైట్ ఛానల్స్ లో కానీ పర్టికులర్ గా చూస్తే వాళ్ళ డిమాండ్స్ కాకుండా మిగతా అసలు దీనికి ఈ యొక్క హంగర్ స్ట్రైక్ కి సంబంధమే లేని విషయాలు ఎందుకు ప్రచారం జరుగుతా ఉన్నాయి? అంటే ఎట్లాంటి మీరు చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు సోనం వాంగ్చుక్ చాలా స్పెషల్ గా, అంటే ఆయనకు విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయని, ఆయన ఒక రకంగా దేశద్రోహి అని అనడం, దానికంటే కూడా ఆయన ఇంటెన్షన్ కంటే కూడా ఆయన మీద కొన్ని అలిగేషన్స్ ఎక్కువ ప్రచారంలో నడుస్తా ఉన్నాయి ఇప్పుడు. అసలు ఏదైనా జరగండి, ఒక 20-30 మంది విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఒక దేశంలో చనిపోయిండ్రు అంటే, ఒక 56 ఏళ్ల వ్యక్తి హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడు అంటే, సరే ఆయన వ్యక్తిగతంగా చేస్తున్నాడా దేనికి చేస్తున్నాడా అని చెప్పి ఈ ఎలిగేషన్లు చేయడం కాదు. ఒక మూమెంట్ తీసుకురావడానికి ఆయన కారణం అయింది కదా. ఒక మూమెంట్ స్టార్ట్ అయింది, బీజేపీ అనే పార్టీతో స్టార్ట్ అయింది. ఆ మూమెంట్ లో ఆయన కీలక పాత్ర పోషించి నేను కూడా మీతో పాటు ఉంటా అని రావడం గొప్ప విషయం కదా. మరి ధర్మేంద్ర ప్రధాన్ రావాల్సింది, నేను మీతో పాటు ఉంటా, అవును నేను రిజైన్ చేసిపోతా అని ఎందుకు రాలేదు? ఇప్పుడు సిజేపీ పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ చేసే వ్యక్తులందరూ యాంటీ నేషన్ అంటున్నారు. యాంటీ నేషన్ అయితే ఎందుకు ఇంత కష్టపడి హంగర్ స్ట్రైక్ చేసి ఆయన చచ్చిపోయే సిచ్యువేషన్ దాకా హంగర్ స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే కాకుండా ఆయనని లిటరల్ గా నిన్న కిడ్నాప్ చేసిండ్రు. కిడ్నాప్ చేసి ఆయన తీసుకుపోయిండ్రు, హాస్పిటల్ కి తీసుకుపోయిండ్రు. అయినా కూడా ఆయన హంగర్ స్ట్రైక్ ఆపలేదు, లోపలే ఉండి హంగర్ స్ట్రైక్ కంటిన్యూ చేసిండు. ఆ తర్వాత అభిజిత్ దిక్కే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అభిజిత్ దిక్కే స్టార్ట్ చేసిండు హంగర్ స్ట్రైక్ ఆయన ప్లేస్ లో. ఓకే, ఇప్పుడు అభిజిత్ దిక్కే అక్కడి నుంచి వెళ్ళి హంగర్ స్ట్రైక్ ఇంకా కొనసాగిస్తా ఉన్నాడా? అవును, కొనసాగిస్తున్నాడు. అక్కడున్న స్టూడెంట్స్ అందరూ, స్టూడెంట్స్ కాకుండా ఒక నెల రోజుల నుంచి అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరైతే నీట్ చదివించిండ్రో వాళ్ళ అమ్మ వాళ్ళు, నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే చనిపోయినరో వాళ్ళ పేరెంట్స్ అందరు వచ్చి ఆడ ఉన్నారు. 30 రోజుల నుంచి అడుగుతున్నారు, అరే భయ్ మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, అసలు విద్యా వ్యవస్థ కరెక్ట్ లేదు, ఇండియాలో విద్యా వ్యవస్థ కరెక్ట్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, అది చేస్తేనే అవుతుందా అంటే అది కాదు, మనం మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ నే మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఓకే, బట్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అక్కడ ఏమైనా కనిపిస్తుందా? అట్లాంటి సూచనలు గానీ ఏమైనా ఉన్నాయా? ఒక్క వ్యక్తి కూడా వచ్చి కనీసం సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు. అందరూ వెయిట్ చేస్తున్నారు, విద్యార్థులు, పేరెంట్స్. ఈ రోజు ప్రకాష్ రాజ్ నిన్నటి నుండి అక్కడే ఉన్నాడు. సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ కంటిన్యూ అవుతుంది. అభిజిత్ కే స్ట్రైక్ అయినా ఒక్కళ్ళన్నా వచ్చి మాట్లాడించిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అక్కడ అంటే కొంత ఇప్పుడు నిన్న చూసుకుంటే బాగా అంటే లాఠీ చార్జ్ చేయడం, చాలా ఘోరంగా కొట్టడం లాంటివి చూసినాం. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? అంటే సపోర్టర్స్ కి విషయంలో ఏమైనా పోలీసులు సానుకూలంగా ఉండే పరిస్థితి ఉందా, లేకపోతే అట్లనే ఉన్నారా?
హార్ష్గా? లేదు లేదు, ఇప్పటికీ కూడా అంత హార్ష్గా ఉన్నాడు, అంతే హార్ష్గా ఉన్నారు. ఎవరైతే విద్యార్థులు కొంచెం ముందుకు పోయి అట్లా చేస్తే వాళ్ళని కొడుతున్నారు, కొట్టొద్దు అని చెప్పి ఆపకుండా విద్యార్థులు కూడా కొంచెం ఫైర్ అయిండ్రు కాబట్టి వాళ్ళు కూడా ముందుకు పోయి సరే కొడితే కొట్టిండ్రు అన్నట్టే ఉన్నారు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే వరకు మేము ఇట్లానే ఉంటాం, ఇంత యాంగ్రీగా ఉంటామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఓకే. సో మీరు నాకు ఒక విషయం చెప్పగలుగుతారా? ఇప్పుడు ఈ యొక్క సోనం వాంగ్చుక్ గాని ఇప్పుడు మళ్ళీ సోనం వాంగ్చుక్ ప్లేస్ లో హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసిన అభిజిత్ దిప్కే యొక్క హెల్త్ కండిషన్ ఎట్లా ఉన్నది ఇప్పుడు? ఇప్పుడు సోనం వాంగ్చుక్ బానే ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు ప్రస్తుతానికి, కానీ ఏం తీసుకోవట్లేదు, ఫ్లూయిడ్స్ అట్లా తీసుకోవట్లేదు. ఓకే. అభిజిత్ దిప్కే కూడా బానే ఉన్నారు. ఓకే ఓకే ప్రత్యూష, థ్యాంక్ యూ. ఓకే రైట్ థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది అక్కడ నుంచి వెళ్ళి మన మైక్ టీవీ రిపోర్టర్ ప్రత్యూష గారు అందించిన ఇన్ఫర్మేషన్. అంటే మీరు చూసుకుంటే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏ స్ట్రైక్ అయినా కూడా సరే వాస్తవానికి హంగర్ స్ట్రైక్ చేయాలా చేయకూడదా అనే దానికి సరే చట్టం కొన్ని చెప్తుంది, వాస్తవానికి అవి జరుగుతాయి. మరి ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు హంగర్ స్ట్రైక్ వీళ్ళు చేయకూడదు, దాన్ని కొన్ని చట్టాన్ని కానీ ఇంకో దాన్ని కానీ ఉల్లంఘిస్తున్నట్టు అని ఎట్లయితే మనం భావిస్తామో, మరి పేపర్ లీకేజీలు కూడా జరగకూడదు కదా అనేదాన్ని కూడా చట్టపరంలో మరి అది ఒక భాగమే కదా అనేది విద్యార్థుల యొక్క భావన. ఎందుకు అని అంటే ఒక పేపర్ లీక్ అయిందంటే జస్ట్ ఏదో ఒక పేపర్ బయటికి పోయింది, ఒక క్వశ్చన్ బయటికి పొక్కిందని కాదు కదా. దాదాపు కూడా లక్షల మంది, ఒకరిద్దరు కాదు 20-25 లక్షల మంది రాసిన ఎగ్జామ్ అది. ఒకరా ఇద్దరా? అందులో ఏకంగా 20-30 మంది విద్యార్థులు చనిపోయిండ్రు. మెంటల్గా వాళ్ళు డిప్రెస్ అయ్యి, లేకపోతే ఇంకోరు మళ్ళా రేపు మళ్ళీ రీకండక్ట్ చేస్తే ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తాయో తెలియక, అది అంత ఈజీ కాదు కదా. అందరి యొక్క మెంటల్ కండిషన్, అందరి యొక్క మెంటల్ స్టెబిలిటీ ఒకేలాగా ఉండదు, ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది. సో విద్యార్థుల యొక్క బతుకును, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎదగాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎస్, ఇప్పుడు ఒక వ్యక్తి పేపర్ లీకేజ్ జరగడాన్ని ఆపాలంటూ, బలిదానాలైన విద్యార్థులకు పరిహారం చెల్లించాలంటూ, దీని అన్నిటికీ మూలంగా ఉన్న ఒక వ్యక్తి తన యొక్క పదవికి రాజీనామా చేయాలి, నైతిక బాధ్యతగా వహించని డిమాండ్ చేసిన వ్యక్తులకు సపోర్ట్గా వస్తే వీళ్ళందరూ దేశద్రోహులు అయితే, అంటే మనం ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సోషల్ మీడియాలో వస్తున్న వాటిని పరిగణలోకి తీసుకుంటే, మరి నిజంగా పేపర్ లీక్ చేసిన వాడు ఏమవుతాడు, ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమవుతాడు, ఇన్ని పేపర్ లీక్ అవుతున్నా కూడా చూస్తూ ఉన్నవాడు మరి ఏమవుతారు? అసలు నిజంగా దేశంలో ఇంతమంది విద్యార్థులు వాళ్ళు ఎలాంటి అన్యం పుణ్యం ఏ పాపం ఎరగక ఎవడో ఎక్కడో పేపర్ లీక్ చేయడం వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇంత అధ్వానమైన పరిస్థితి ఈ దేశంలో నెలకొంటే దీని అన్నిటికి కూడా బాధ్యత వహించి దీన్ని సరిచేయకుండా ఉన్న ప్రభుత్వం ఏమవుతుంది? అంటే న్యాయం కోసం పోరాటం చేసిన వాళ్ళే దేశద్రోహులు అయితే, మరి అన్యాయానికి కారణమవుతున్న వాళ్ళు ఏమవుతారు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. దాన్ని కదా మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు సోనం వాంగ్చుక్ యొక్క చరిత్ర ఎందుకు చదువుతా ఉన్నారు? అసలు సోనం వాంగ్చుక్ యొక్క గతాన్ని, సోనం వాంగ్చుక్ యొక్క ఆయనకు జరిగిన ట్రాన్సాక్షన్స్ ని ఇవంతా తీయాల్సిన అవసరం ఏమున్నది? సరే వాటి అందులో ఏమైనా జరుగుండొచ్చు, కొన్నిటిని ఆపేసినామని చెప్పిండ్రు, ఆయనకు బయట నుంచి ఫండ్స్ వస్తున్నారు, ఇది మ్యాటర్ కాదు కదా. అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు పట్టుకోవడం కాదు కదా ఒక సోషల్ మీడియా చేయాల్సిన పని. నేనేమంటున్నా అంటే సోనం వాంగ్చుక్ యొక్క ఇంటెన్షన్ ఏంటి? పేపర్ లీక్ జరిగింది, అబద్ధమా? ఫస్ట్ క్వశ్చన్. 20-30 మంది విద్యార్థులు చనిపోయిండ్రు, అబద్ధమా? సెకండ్ క్వశ్చన్. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది, ఇది అబద్ధమా? ఆయన కాదా, ధర్మేంద్ర కాదా సెంట్రల్లో ఉన్నది, పనిచేస్తుంది, దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఆయన మీద లేదా? ఇవన్నీ నిజాలు కదా, కళ్ళ ముంగట కనిపించే నిజాలు కదా. దీనివల్ల ఎన్ని లక్షల మంది సఫర్ అయ్యిండ్రు, ఎంతమంది విద్యార్థులు చనిపోయినరు, వాళ్ళ తల్లిదండ్రులకు, చనిపోయిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది, ఎంత కడుపుకోత ఉంటుంది, ఎంత గుండె బాధ ఉంటుంది. దాన్ని ఎవడన్నా మార్చగలుగుతాడా? సో ప్రభుత్వంలో లూప్ హోల్స్ ఉన్నాయి, వాటిని సరి చేసుకోండి. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ రాంగ్గా ఉన్నది, దాన్ని బాగు చేసుకోండి. అది బాగు చేసుకుంటేనే రేపన్న నాడు ఇలాంటివి రిపీటెడ్గా జరగవు అనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్. అందుకే ఈ హంగర్ స్ట్రైక్ చేస్తాడు. హంగర్ స్ట్రైక్ చేసే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ పేపర్ లీక్ అయితేనే కదా హంగర్ స్ట్రైక్ చేసే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రిజైన్ చేయడానికే కదా. ఒక నైతిక బాధ్యతగా తీసుకొని ఆ చనిపోయిన కుటుంబాలకి వాళ్ళకు కావాల్సినంత, వాళ్ళకు అవసరం ఉన్నంత చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఎంత చేయాలో వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేసి వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడి చేయాల్సిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తే ఇవాళ ప్రభుత్వానికి ఎంత మంచి పేరుంటుండే కదా. ఒకసారి ఆలోచించండి మనం. ఇప్పుడు ఇది ఒక్కసారి జరిగింది కాదు, ఇప్పుడు ఎందుకు ఇంత
చాలా మంది అంటా ఉన్నారు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ నేను స్పెసిఫిక్ గా చదివిన, ఇంత ఇంత ఉద్రిక్తత ఎందుకు తీసుకురావాలి, ఇంతమంది తెలంగాణ నుంచి వెళ్ళి కొన్ని వందల మంది వేల మంది కదిలిపోయినారు అక్కడ సపోర్ట్ గా, ఎందుకు పోవాల్సిన అవసరం ఏమున్నది బీజేపీ మీద, అంత బీజేపీ మీద వ్యతిరేకం కాదు, విద్యార్థుల మీద బాధ, వాళ్ళ బ్రతుకు భవిష్యత్తు ఏమైపోతుందో అన్న ఒక ఆవేదన. ఎందుకని 2019లో జరగలేదా పేపర్ లీక్, 2022లో పేపర్ లీక్ జరగలేదా, 24లో పేపర్ లీక్ జరగలేదా, యూజీసీ జరగలేదా, ఇదే నీట్ జరగలేదా, మరి ఇన్నిసార్లు పేపర్ లీక్లు ఎందుకు జరుగుతా ఉన్నాయి, గత 10-12 ఏళ్ల నుంచి అధికారంలో ఎవరున్నారు అనేది ఒకసారి మనం కూడా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇది పర్టికులర్ ఒక ప్రభుత్వాన్ని, ఒక గవర్నమెంట్ లేకపోతే ఒక పార్టీని విమర్శించేది కాదు. ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లోపాలని చాలా స్పష్టంగా చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే చూపించేటట్టు ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాయి, అట్లా ప్రొజెక్ట్ అవుతా ఉన్నాయి, అట్లా పోర్ట్రే అవుతా ఉన్నాయి, కళ్ళకు కనిపిస్తా ఉంది. పేపర్ లీకులు జరగడం నిజం, విద్యార్థుల ప్రాణాలు పోవడం నిజం, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని అంటే ఒక కలగంటాడు కదా, అంటే నా బిడ్డ ఒక 20 ఏళ్ళు, ఒక 19 ఏళ్ళు ఒక అమ్మాయి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని కలలు కంటారు, నా బిడ్డ రేపు మంచిగా నీట్ ఎగ్జామ్ రాసి వచ్చింది, అమ్మ నేను బాగా రాసినా అని ఎగ్జామ్ రాసి వచ్చి ఇంటికి వచ్చి చెప్పిన తర్వాత అలా నాన్నకు అమ్మకో చెప్తే ఆ తల్లిదండ్రులు ఎంత ఆశపడతారు, ఎన్ని కలలు కంటారు, నా బిడ్డ రేపు డాక్టర్ అవుతుంది, నాకు ఏదైనా రోగం వస్తే నా బిడ్డనే నాకు ఒక గోళీ రాసిస్తుంది. ఇదే కదా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్లో ఉండి చిన్న చిన్న ఆనందాలే కదా, నాకు ఏ రోగం వచ్చినా నాకు నా బిడ్డ ఉంటుంది, రేపు నా బిడ్డ డాక్టర్ అవుతుంది, నేను గర్వంగా చెప్పుకుంటా అని వాళ్ళ తండ్రికి ఉంటుంది. ఏదైనా ఒక దావత్కో, ఒక ఫంక్షన్కో, ఒక పార్టీకో, ఒక పండగకో పోతే నా బిడ్డ డాక్టర్ చదువుతుందని గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రులు ఎంతమంది చూలే. ఇవాళ జస్ట్ బికాస్ ఒక పేపర్ లీక్ అవ్వడం వల్ల అట్లా గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రులందరూ కూడా గుండె కోతలో ఉన్నారు. ఆ పేపర్ లీక్ జరిగినందుకు మానసిక క్షోభకు గురే ఆ పిల్లలు చనిపోయారు. వాళ్ళందరికీ న్యాయం చేయమని పోరాటం చేస్తే అది తప్ప అని సమాజం అంతా కూడా అడుగుతా ఉంది. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, తప్పు ఒప్పులు ఎక్కడ ఉన్నాయి, నిజంగా ప్రభుత్వం తప్పు ఉన్నదా, హంగర్ స్ట్రైక్ చేసే వాళ్ళది తప్ప, పేపర్ లీక్ చేస్తున్న వాళ్ళది తప్ప, హంగర్ స్ట్రైక్ చేసే వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళడం తప్ప, ఒకసారి ఆలోచించండి. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి దీనికి బాధ్యత వహించకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ధర్మేందర్ తప్ప, లేకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్గా వచ్చి భవిష్యత్తులో ఎప్పుడు కూడా పేపర్ లీకులు జరగొద్దు, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి అని పోరాటం చేసే విద్యార్థులది తప్ప, తప్పెవరిది బేరుజు వేసుకుందాం మనమే. పేపర్ లీకుల తప్ప చెప్పండి, పేపర్ లీకుల తప్ప, లీకులు కావద్దనడం తప్ప, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ను లేకపోతే వాళ్ళ యొక్క అవినీతికో ఇంకొక దానికి ఆశపడి పేపర్ లీక్ చేసే వాళ్ళ తప్ప, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అని పోరాడే విద్యార్థులది, నిరుద్యోగ యువతలది తప్ప. ఆలోచించండి. ఇక్కడ మనం ఏదో ఉన్నదో లేనట్టు మొత్తం లెక్కలేసుకొని ఎన్నిసార్లు పేపర్ లీక్ అయింది ఇవన్నీ చెప్పాకంటే సింపుల్ ఒకసారి ఆలోచించండి మీరు. ఇట్స్ సిల్లీ థింగ్ కదా, తప్పెక్కడుంది, లోపం ఎక్కడ ఉంది, గవర్నమెంట్లో లోపం ఉంది, సిస్టంలో లోపం ఉంది. సో అంటే ఇప్పుడు ఇదంతా ఓవరాల్గా చూసిన తర్వాత కూడా ఒకటే, అంటే ఇంత క్రూరంగా ఇంత ఘోరంగా ఇప్పుడు ఈయన కొడతా ఉన్నది. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను చూపిస్తాను మీకు చాలా క్లియర్గా. ఈయన కొట్టిండ్రు, ఇట్లా ఇక కొట్టు నన్ను మారో మారో అని అరుస్తా ఉన్నాడు. అంటే మామూలుగా ఒక పోలీస్ అయినా ఒక లాఠీ పట్టుకొని ఉరుకొచ్చినంటే ఒక 100 మంది గుంపట్లు ఉరుకుతూ ఉంటారు. మరి ఒక్కడి చుట్టే 10 మంది పోలీసులు ఉన్నా కూడా, 10 మంది చేతుల్లో లాఠీలు ఉన్నా కూడా ఒక వ్యక్తి అంటే ఎంత ఆవేదనకు గురైతే, ఎంత కోల్పోతే ఇక నన్ను కొట్టండి అని సరెండర్ అయిపోతాడు. అంటే మామూలుగా మనకు పోలీస్ వస్తుండే లాఠీ పట్టుకొని అంటే ఉరుకుతాం, భయం అవుతుంది కదా. ఓపెన్గా మనం మాట్లాడుకుంటే జెన్యున్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే, మరొక వ్యక్తి 10 మంది పోలీసులు రౌండప్ చేసినా కూడా కొట్టండి నన్నని అట్లనే అక్కడే నిల్చున్నాడు అంటే ఇక ఆయన అన్ని కోల్పోతేనే కదా. ఇక నువ్వు మహా అయితే నా ఒంటి మీద గాయాలు చేయగలుగుతావు, అంతకంటే ఉన్నది. పేపర్ లీకులు చేసేసినావు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేసినావు, ప్రభుత్వంలో ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి, దానివల్ల విద్యార్థులు ఎంతో సఫర్ అవుతా ఉన్నారు అనేది వాళ్ళ ఆవేదన. అంటే మనం దాన్ని గుర్తించాలి, దీన్ని ఎవరు కన్సిడర్ చేయట్లేదు. బాధ ఏంటంటే ఏదో దేశద్రోహులు అంటారు, టెర్రరిస్టులు అంటారు, ఉన్మాదులు అంటారు, అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దా? ఇన్ని లక్షల మంది యొక్క జీవితాలు అతలాకుతలం అయిపోతే ప్రభుత్వాన్ని అడగరా? అడిగితేనే ఇంత క్రూరంగా ఉంటే అడగకపోతే ఇంకెంత క్రూరంగా ఉంటారనే భయం జనాల్లో ఉండదా? రైట్. అంటే
ఒకటే అంశం, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇట్లాంటి పేపర్ లీకేజీలు జరగకుండా ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ని చాలా పటిష్టంగా చేయండి. ఎవరెవరైతే దీనికి కారకులు అవుతారో ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి మొదలవుకొని ఆ పేపర్ లీక్ చేసిన వాడి దాకా కూడా అందరినీ కూడా రిజైన్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. నైతిక బాధ్యతగా తీసుకొని రిజైన్ చేయాల్సిన అవసరం వాళ్ళ మీద కూడా ఉంటుంది. అప్పుడే కూడా ఆ యొక్క వ్యక్తులకు కానీ నష్టపోయిన వాళ్ళకి కానీ కొంత న్యాయం చేసిన వాళ్ళమైతే కొంతే అది కూడా.